డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేటు. స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారుల నివేదిక. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు 10th ఎగ్జామ్స్ ఉంటాయట. మంచిగానే ఉంది కథ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. జనవరి మొదటి వారంలోగా లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తున్నది. ఒకవేళ డిసెంబర్లో జరగకపోతే స్థానిక ఎన్నికలు ఏప్రిల్ వరకు వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర జనవరి చివరిలో జరగనుంది. ఆ తర్వాత ఇంటర్ 10th పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఇటు జాతర పనులు అటు జాతర పనులు ఏర్పాట్లు అటు పరీక్షల నిర్వహణలో నిమగ్నమవుతారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పిఆర్ అధికారులు సిబ్బందితో పాటు టీచర్లు ఇతర కీలక ఉద్యోగాలు కూడా ఆస్కారం ఉండబోతుందంట. ఇక జాతరలోపు నిర్వహించేలా మేడారం మహాజాతర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కావడంతో అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో వారికి ఏర్పాట్లు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు అందరూ అక్కడే ఉండాల్సి వస్తుంది. దాదాపు 20 నుంచి 30 రోజులు అక్కడే మకం వేస్తారు. ఈ జాతరలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. డైరెక్టర్ మొదలుకొని పంచాయతీ కార్యదర్శుల వరకు జాతరకు వచ్చే భక్తులకు సర్వీసు అందించనున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా జాతర హడావిడిలో ఉంటారు. అందుకే సంక్రాంతి తర్వాత అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇక ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంటుందట. స్థానిక ఎన్నికలు, గిగ్ వర్కర్లు, ఇక డ్రాఫ్ట్ బిల్లు, అందశ్రీ, ఇక స్మృతి వనంపై నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయట. మొత్తం మీద ఒకవేళ డిసెంబర్లో కనుక ఎలక్షన్స్ పెట్టకపోతే, డిసెంబర్లో ఎలక్షన్స్ పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ డిసెంబర్లో పెట్టకపోతే మళ్ళీ ఏప్రిల్ తర్వాత మే తర్వాతనే పెట్టే అవకాశం ఉన్నది. ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. పాలన పడకేసింది పల్లెలలో. కనీసం నాలిని వాళ్ళు కూడా కరువైపోయిన పరిస్థితి. మరి అటువంటి సమయంలో ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే 6 నెలలలో ఎమ్మెల్యే గిరి రావాలని 300 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 3000 వంచితే, బీఆర్ఎస్ వాళ్ళు 1500 వంచిండ్రు, బీజేపీ వాళ్ళు 1000 రూపాయలు వంచితే డిపాజిట్ రాలే పాపం. సార్ అంత కష్టపడి ఎలక్షన్కు తీసుకొద్దామని ట్రై చేస్తే 50% కూడా పబ్లిక్ రాలే. అంటే 100 మందిలో 50 మంది కూడా ఓటు వేయలే, 48 మంది ఓట్లు వేసిండ్రు. 48 మందిదే ఫైనల్ రిజల్ట్ అయిపోయింది. 100కు మినిమం 90 మంది అన్న ఓట్లు వేయాలి. మెజార్టీ ఈజ్ లా. బట్ ఇది కూడా మెజార్టీ ఈజ్ లా. బట్ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలన పడికేసినా కూడా సర్పంచులు కదా, ఆయన ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, ఎంపీ ప్రజాప్రతినిధి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ చచ్చిపోతే ఇమీడియట్గా ఎలక్షన్ పెట్టాలి. టర్మ్ అయిపోవడంతోనే ఇమీడియట్గా ఎలక్షన్ పెట్టాలి. కానీ సర్పంచ్ టర్మ్ అయినా, ఎంపీటీసీ టర్మ్ అయిపోయినా, జెడ్పీటీసీ టర్మ్ అయిపోయినా ఎలక్షన్లు మాత్రం రావు. ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు కదా, వాళ్ళకి చట్టాలు చేసే అధికారం వాళ్ళ చేతుల్లో లేదు కదా. ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల చేతుల్లో ఉన్నాయి కదా చట్టాలు చేసే అధికారాలు. అందుగురించే వాళ్ళు అట్లా పాడారు, వీళ్ళు ఇట్లా పాడారు. ఈ డిసెంబర్ దాటితే ఇంటర్ 10th జాతర ఇవన్నీ బట్టి ఇంకా లేట్ అవుతుంది. మేడారం జాతర ఉంటది, దానికే మొత్తం మంది అటే ఉండాలి. ఈసారి ఆ మేడారం జాతరకు రేవంత్ రెడ్డి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇన్ని రోజులు వాస్తవంగా కేసీఆర్ ఒక రోజు కూడా వచ్చిన పాపన పోలే మేడారంకి. అవును, కానీ ఈసారి జాతర పనులు బీభత్సంగా జరుగుతూ ఉన్నాయి. జాతర పనులు చూద్దాం ఏం జరుగుతుందో.